లైఫ్లో నువ్వు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే టైంని బట్టి, మాట్లాడే తీరుని బట్టి అర్థమవుతుంది. ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిస అయితే మరణం వరకు మరచిపోవడం కష్టం. బాధ్యతగా ఉన్నవారికే బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. ఒక వ్యక్తి నీ ముందు ఎలా ఉన్నాడు అనేది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించి వాడిని జీవితంలో క్షమించకూడదు. నీ శరీర రంగును చూసి గర్వపడకు, చీకటిలో అందరి రంగు ఒకటే. నీ డబ్బును చూసి ఎగిసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒకటే. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. ఆనందం ఉండే వారంతా కష్టాలు లేని వారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఉన్నదాన్ని గౌరవించు, ఉన్నదాంతో సంతోషించు. కావలసిన దాని గురించి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. మీరు మాట ఇవ్వడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకండి.